नंदगोपाल हरे भज रे नंदगोपाल हरे भज रे नंदगोपाल हरे भज रे नंदगोपाल हरे। भज रे नंदगोपाल हरे भज रे नंदगोपाल हरे। मुरली गानलोल दूरमेल दिगिरा कृष्ण कड़लै పొంగుతున్న ప్రేమ నీల కనరా కృష్ణ। అందుకో సంబరాల స్వాగతాల మాలిక ఇదిగో నిన్ను చూసి వెలుగుతున్న ద్వారకా। భజ రే నందగోపాల హరే భజ రే నందగోపాల హరే భజ రే నందగోపాల హరే భజ రే నందగోపాల హరే। మాయద మాటున దాగిన ఆశలు వెన్నెల విందనుకో మా కన్నుల కందని మాయని చూపుతూ మెల్లగా దోచుకుపో। గిరిని వేలిపైన నిలిపిన మా కన్నయ్య తులసి దళానికి ఏల తూగినవయ్యా। కొండంత భారము గోరంత చూపిన లీలా కృష్ణయ్య మా చీరలు దోచిన అల్లరి ఆటలు మా పైన ఏ మాయా। భజ రే భజ రే భజ రే భజ 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 రే నందగోపాల హరే భజ రే నందగోపాల హరే భజ రే నందగోపాల హరే భజ రే నందగోపాల హరే। మాయవి కావని మాధవుడా నిన్ను చేరిన ప్రాణమిది మా మాయని బాధని పిల్లన గ్రోవిన రాగము చేయమని। ఎవరిని ఎవరితోటి ముడి పెడుతూ నీ ఆట చివరికి ప్రతి ఒక్కరిని నడిపెదవుగని బాట। తీరని వేదన తీయని లాలన అన్నీ నీవయ్యా నీ అందెల మూగల సవ్వడి గుండెలో మోగించరావయ్యా। భజ రే నందగోపాల హరే భజ రే నందగోపాల హరే భజ రే నందగోపాల హరే భజ రే నందగోపాల హరే। సో ఈరోజు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ ఆర్మూర్ తరఫున ఈ యొక్క మహా అద్భుతమైన జన్మాష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి సెలబ్రేషన్ చేస్తా ఉన్నాము। సో ఇక్కడ ఈ యొక్క భగవంతుని యొక్క కృపా కటాక్షాన్ని పొందడానికి మన ఆర్మూరు పట్టణ వాసులు పక్క ఉన్న పట్టణ వాసులందరూ ఇక్కడికి వచ్చి ఈ యొక్క అద్భుత కార్యక్రమ మహోత్సవంలో పార్టిసిపేట్ చేసి స్వామివారికి పంచామృతంతో అభిషేకం చేశారు। అందరికీ మళ్ళీ భగవంతుడు జగన్నాథ్ బలదేవ్ సుభద్రాన్ని కటాక్షాన్ని ప్రాప్తిస్తున్నారు। సో మనందరికీ చాలా సౌభాగ్యం భగవంతుని సేవ చేయడానికి ఈ యొక్క సనాతన ధర్మం మనం ఏదైతే ప్రచారం చేస్తున్నామో ఇది అందరికీ ఒక కుల మత భేదం అని లేకుండా మనందరికీ యావత్తు ఇలాంటి కార్యక్రమాలలో ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూ ఆ భగవంతుని యొక్క మాధవ రోజు ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తే
సమస్త పునర్జన్మ మళ్ళీ శిశు సంప్రదాయాలు రావడానికి అవకాశం ఇవ్వడు భగవంతుడు. ఎందుకంటే మన శాశ్వతమైన లోకం మనకు గోలుకలు ఉన్నాను వైకుంఠ ధామం. సో అందు గురించి మన ప్రతి ఆదివారం మన ఆర్మూర్ లో ప్రతి ఆదివారం విశేష కార్యక్రమం జరిపి సాయంకాలము భగవద్గీత ప్రవచన మహారతి భజన కీర్తన జరుగుతా ఉన్నాయి. చాలా మంది పార్టిసిపేట్ చేస్తా ఉన్నారు. మీరందరూ కూడా ఈ యొక్క సుమేరమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఒక్కరు భగవద్గీత చదువుతూ భగవద్గీతాన్ని ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి. అది మన జీవితాన్ని సంసార మలనాశి నుంచి విముక్తి పొందిస్తుంది. ఇదే యాక్చువల్లీ అసలైన ఎసెన్స్ ఆఫ్ లైఫ్ అని చెప్పి శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. సో మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. పట్టణవాసులకు గత 15 రోజుల నుంచి మన ఆర్మూర్ వాసులందరూ చాలా సహకరించారు ఈ యొక్క గ్రాండ్ సక్సెస్ ప్రోగ్రామ్ కి, శ్రీకృష్ణ జన్మాష్టమికి. ప్రతి ఒక్కరు వారి వారి వంతు సహకరించి సేవలు చేయడం ద్వారా ఇంతమంది సుమారుగా 4-5 వేల మంది పార్టిసిపేట్ చేశారు. మళ్ళీ ప్రతి ఒక్కరు వారి వారి వంతు సేవలు చేసి ఈ యొక్క ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. మీడియా వాళ్ళు కానీ మన సేవకులు ప్రభుజీలు వాళ్ళు అందరూ మాతాజీలు కానీ చాలా సేవ చేశారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ. కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున కృష్ణ జన్మాష్టమి చేస్తాము. తర్వాత రథయాత్ర కూడా వస్తుంది మనకు ఫిబ్రవరిలో. రథయాత్ర అయితే ఇంకా పెద్ద ఎత్తున ఇంతకంటే 10 అంతుల ఎక్కువ 10,000 మందికి మనము ఇన్విటేషన్ చేస్తాము. అప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. మన కార్యక్రమం ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి హెచ్డిఎఫ్ బ్యాంక్ లో మనం అక్కడ 6 గంటల నుంచి 8:30 అక్కడ ప్రోగ్రామ్ ఉన్నది. భగవద్గీత క్లాస్ ఉంటది, తర్వాత ఆరతి ఉంటది, ప్రవచనం, మళ్ళీ కీర్తనము, ఇవన్నీ ప్రోగ్రాలు, మళ్ళీ తర్వాత అన్నదానాలు. సో ఇప్పుడు అక్కడ మనకు వచ్చేది 120-150 నుంచి భక్తులు ప్రతి సండే అన్నదానాలు తినిపోతున్నారు. సో ఇంకా నెక్స్ట్ తర్వాత కూడా ఈ మన జన్మాష్టమి తర్వాత ఇంకా మనకు మెయిన్ పవర్ కూడా పెరుగుతుంటది, భక్తులు ఎక్కువ వస్తారు. సో 200 వచ్చినా గానీ ఏం ప్రాబ్లం లేదు. మనకు అక్కడ అన్నదానాలు కంటిన్యూ నడుస్తూ ఉంటాయి. సో పెద్ద పెద్ద దాతలు కూడా వస్తుంటారు ముందుకు. భగవంతుని జగన్నాథుల యొక్క ఆశీస్సులతో మనకు మంచిగా జరుపుకుందామని చెప్పి మనది అందరు ఊర్ల నుంచి మన ఆర్మూర్ మన హెచ్డిఎఫ్సి బ్యాంకుకు 6 గంటలకు వస్తే అక్కడ తులసి పూజ, తర్వాత ప్రవచనము, కీర్తనము, ఆరతి, భోజనాలు ఇవన్నీ ఉంటాయి. హరే కృష్ణ.